వెల్కమ్ టు మార్జీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కీర్తన 118వ అధ్యాయము 8-9 వచనాలండి. అవునండి, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అవునండి, మరి దావీదు ఆయన ఎక్స్పీరియన్స్ చేయగలిగారండి. అయితే ఆయన అంటున్నారండి, మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పేసి. అయితే మరి ఆయన ఏ యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయనండి మరి మనుషుల మీద అనుకున్నట్టుగా, మరి రాజులను నమ్ముకున్నట్టుగా మరి ఎక్కడ కూడా చూడట్లేదండి. ఆయన దేవుని మీద ఆధారపడినట్లుగా, దేవుని ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నామండి. అందుకే మరి తన సొంత మామైన సౌలు కూడా ఆయన తరిమినట్లుగా, ఆయన చంపాలి అని చెప్పి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నామండి. అయితే ఆయన అంటున్నారు, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం చేయము అని చెప్పి. అవునండి, మరి మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. దావీదు గారు రాస్తున్నారు, మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అవునండి, కొన్ని సిచ్యువేషన్స్లో మరి మనుషుల వైపు చూస్తూ ఉంటామండి, రాజుల వైపు చూస్తూ ఉంటాం. కానీ మరి దేవుని వాక్కు సెలవిస్తుంది, మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే నీకు ఆ సహాయం లభిస్తుంది, నీకు ఆ సహాయం వస్తుంది అని చెప్పేసి. అవునండి, మరి కొండల తట్టు నా కన్నులెత్తితే నాకు సహాయం రాదు, కానీ మరి దేవుని వైపు నా కన్నులెత్తుకున్నప్పుడు సహాయం వస్తుంది కదా. అవునండి, మరి మనుషులను మరి నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలండి. ఓకేనండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా సహాయం చేయమని దేవనని అడిగి వేడుకొంచున్నానయ్యా. అవును ప్రభా, దావీదు నాయన ప్రతి యుద్ధంలో కూడా తండ్రి నాయన ప్రభా ఆయన మనుషులను ఆశ్రయించినట్లుగా, రాజులను నమ్ముకున్నట్లుగా లేదు, కానీ ప్రభా యేసయ్య మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా నాయన ప్రభా మేము చూస్తున్నామయ్యా. అవునయ్యా ప్రభా, మనుషుల సహాయం వ్యర్థమంటున్నారు ప్రభా, కానీ ప్రభా యేసయ్య నాయన దేవా మీ వైపు మేము చూసినట్లయితే నాయన ప్రభా మాకు సహాయం వస్తుంది కదా. ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి నాయన ఎవరైతే నాయన ప్రభా యేసయ్య మరి వాక్యాన్ని వింటున్నారో దేవా నా తండ్రి నాయన ప్రభా వారికి మీ ఆత్మను తోడుగా ఉండదు దయచేయండి నాయన దేవా. ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా నాయన ప్రభా మీ గొప్ప జయం దయచేయండి నాయన దేవా. వారు వెళ్తున్న జాబ్స్ నాయన ప్రభా, వారు చేస్తున్న బిజినెస్లు నాయన, వారు చేస్తున్న పనులు అన్నీ కూడా ప్రభా మీరు సఫలం చేయమని దేవనని అడిగి వేడుకొంచున్నానయ్యా. అలాగే తండ్రి నాయన వారు చేస్తున్న తండ్రి నాయన ప్రభా యేసయ్య ప్రయాణాలలో ప్రభా మీరు తోడుకొని నడిపించండి నాయన ప్రభా. మీరే సహాయం చేస్తండి నాయన ప్రభా, మీరే ముందుకు నడిపించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.